దేవుని వాక్య పరిచర్యకు నేరుగా మనం వాక్య పరిచర్యలోకి వెళుదాం. అసలు ఈ దిన అంశం ఏమిటంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? స్తోత్రం. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన దేవుడు అండి, ఆయన సృష్టికర్త, ఆయన భూమి ఆకాశమును సృష్టించిన వాడు. అసలు భూమి మీదకి రావలసిన అవసరం ఏంటి? స్తోత్రం కదా. అవసరం ఏంటండి? ఈ మానవుల మధ్యలోకి రావటానికి ఆయనకి ఏం అవసరం? ఈ నరుల మధ్యలోకి రావటానికి ఆయనకి ఏం అవసరం? ఈ పాపుల మధ్యలోకి రావటానికి ఆయనకి ఏం అవసరం? ఈ దేవుణ్ణి ఆరాధించని వారి మధ్యలోకి రావటానికి ఆయనకి ఏం అవసరం? కానీ అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ అవసరత ఏమిటంటే తన రూపములో తన పోలికలో సృష్టించుకున్న వారిని పాపములో పడనీయద్దు. తన పోలికలో తన రూపములో సృష్టించుకున్న వారిని పాతాళమునకెళ్ళనీయద్దు. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. నీ ఇంట్లో పాప ఉంటే హౌస్లో పడిపోతే నిలబడి చూస్తావా? హౌస్లో పడిపోతే వెంటనే దుంకి పట్టుకుంటారా లేదా? స్తోత్రం. కనుక మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మనకు దారి చూపించడానికి, మార్గము చూపించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన కొట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన శ్రమ పడ్డాడు. ఆయన రక్షణ ఇచ్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. చదవండి యోహాను సువార్త 3:14-15. 3వ అధ్యాయం. అలాగే విశ్వసించు ప్రతి వాడు నశించిపోవద్దండి. నశించద్దు. విశ్వసించు ప్రతి వాడు నశించద్దు. ఇంకంత మాత్రమేనా? నశింపక నిత్య జీవం పొందాలి. దేవునికి స్తోత్రం. నిత్య జీవం పొందాలి. ఏ జీవము? అంటే నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే అరే బాడీ చనిపోయినా కానీ జీవము భద్రపరచబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. నశించిపోయే మానవుడు రక్షించబడటానికి, రక్షించబడిన వాడు నిత్య జీవం పొందుటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనకు మనమే చనిపోతే ప్రయోజనం ఏముంది? తనకు తానే చనిపోయాడా? యేసయ్య తనకు తాను చనిపోలేదు. నమ్మే ప్రతి వారు నిత్య జీవం పొందుటకై అనేకుల కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. అనేకుల కొరకు కొట్టబడ్డాడు, అనేకుల కొరకు గాయపరచబడ్డాడు. ఆయన ధరించిన ముళ్ళ కిరీటములో, ఆయన పొందిన గాయాలలో, దేవునికి స్తోత్రం, మనకేం దొరుకుతుంది? నిత్య జీవం కాదు, ఆదరణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎవరికైనా కొట్టబడితే ఆదరణ ఉంటుందా? నేను బాగా కొట్టారండి, నీకు ఆదరణ దొరుకుతుందా? కానీ ఆయన కొట్టబడ్డాడు, మనను
ఆదరించడానికి దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కొట్టబడ్డందున, ఆయన శ్రమ పడ్డందున, ఆయన ఓర్చుకున్నందున, ఆయన రక్తము కారినందున మనకేమిచ్చాడండి? ఆదరణ. దేవునికి స్తోత్రం. ఆ శ్రమను జ్ఞాపకం చేసుకుంటే ఆదరణ, ఆ శిలువ మరణమును జ్ఞాపకం చేసుకుంటే ఆదరణ, ఆ గాయాలను జ్ఞాపకం చేసుకుంటే ఆదరణ. ఆమేన్. ఎందుకు వచ్చాడు యేసయ్య భూమి మీదకి? దేవుడయుండి, సృష్టికర్త అయ్యుండి, సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన వాడయుండి ఎందుకు వచ్చాడండి? నిత్య జీవాన్ని ఇచ్చుటానికి. దేవునికి స్తోత్రం. ఆయన జీవాన్ని పంచాడు. ఆమేన్. ఆయన జీవాన్ని పంచాడండి. ఆయన ఒక నోటి మాట ద్వారా ఎన్ని భూములు అయిపోయినాయి? ఆ పిల్లలు ఏదో ఊపుతారు కదా, ఇట్లా పెట్టి దాంట్లో పెట్టి అని ఊపంగానే ఏమొస్తాయి? అన్ని పుగ్గలు వస్తాయి కదా, అట్లా అయిపోయినాయండి భూములు. ఇంత శక్తిగల మాట అండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునగాక. ఆ దేవుడు భూమి మీదకి రావటమా, ఆ దేవుడు మనిషి అవతారం ఎత్తటమా, ఆ దేవుడు కొట్టబడటమా, ఆ దేవుడు రక్తము చిందించడమా, ఆ దేవుడు చనిపోవటమా, దీంట్లో మర్మం ఏంటి? అది గిట్ట గుర్తుపడితే దేవునికి స్తోత్రం కదా. అది గిట్ట గుర్తుపట్టినామంటే ఆయన పొందిన ప్రతి శ్రమ ద్వారా మనకు ఆదరణ. దేవునికి స్తోత్రం. ఆయన గాయాలను జ్ఞాపకం చేసుకుంటే ఆదరణ. అందుకనే బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, ప్రతి విషయంలో యోబును జ్ఞాపకం చేసుకోనండి కదా. యోబును ఎట్లా జ్ఞాపకం చేసుకున్నా? యోబు అని జ్ఞాపకం చేసుకుంటే అయిపోతుందా? యోబు పడ్డ శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అన్ని శ్రమలు పొంది కూడా నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. మరి యోబునే జ్ఞాపకం చేసుకుంటే, ఇంత త్యాగము చేసిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఎంత ఆదరణ దొరుకుతుంది? దేవునికి స్తోత్రం. కనుక యేసయ్య భూమి మీదకి రావటానికి ఒకటే ఒక్క కారణము. దేవునికి స్తోత్రం. ఏం చదువుతున్నామండి అక్కడ? అలాగే విశ్వసించు ప్రతి వాడు నశించిపోతూ. మరి కొందరు విశ్వసిస్తలేరు, కొందరు విశ్వసించేవారు నశించరు, విశ్వసించని వారు నశిస్తారు, విశ్వసించేవారు నశించరు. దేవునికి స్తోత్రం. విశ్వసించే వారికి ఏ మార్గము తెరవబడుతుందంటే, నిత్య జీవం అనే మార్గం తెరవబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య శ్రమ, ఆయన పొందిన గాయాలు ఎట్లా ఉన్నాయంటే, అవి ముద్రగా ఉండిపోయినాయండి విశ్వసించే వారికి. మన ఇంట్లో ఎవరన్నా ఘోరమైనటువంటి సావు చచ్చారనుకోండి, ఘోరమైన సావు చచ్చారు, అది మన కళ్ళతో చూసాము. వాళ్ళైతే చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, లేకుంటే కాలైతే కాలిపోయారు. కానీ వారు పొందిన శ్రమను, గాయమును మనం కళ్ళాలు చూసాం కనుక మన బ్రతుకు కాలం అంతా జ్ఞాపకం ఉంటుందా, ఉండదా? అరే ఇట్లా చచ్చారా అన్నది జ్ఞాపకం ఉంటుందా, ఉండదా? యేసయ్య మరణం కూడా
విశ్వసించే వారికి అట్లా ఉండిపోయింది ముద్ర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గాయాలను చూస్తే భయము కాదు మనకు. ఆయన గాయాలను చూస్తే భయము కాదు. ఆయన రక్తము చిందించబడితే మనకు భయం కాదు. రక్తము చూస్తే భయం కాదు. కొందరు రక్తం చూస్తే అబ్బో రక్తం అంటారా, కానీ ఆయన రక్తము చూస్తే దేవునికి స్తోత్రం, గొప్ప జయం. ఆమేన్. ఆయన రక్తమును ఉచ్చరిస్తే గొప్ప జయం. ఆమేన్. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకేం కలుగుతుంది? స్వస్థత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత కలుగుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. లోకము ఆయనను గ్రహించలేకపోతుంది. అసలు ఆయన ఎవరు? ఈ భూమి మీదకి వచ్చిన వాడెవరు? ఒక ముస్లిమ్స్ అన్నాడు. ఒక ముస్లిమ్స్ నేను నిన్న మాట్లాడుకుంటుండగా ఆయన అంటాడు, కానీ ఈసా అలైహిస్సలాం మాత్రము భర్త లేకుండా పుట్టాడు అని అనే వరకు నేను ఉరికిపోయి ఆయన భుజం మీద పెట్టాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రావటానికి కారణం ఏంటంటే, ఎవరైనా శ్రమ పడటానికి వస్తారండి? నిన్ను కవాడ్ పెళ్ళిలో జర కొడతాము వస్తావా అంటే నన్ను కొడతారా? నన్ను ఎందుకు కొడతారా? కొడతా అంటే ఎవరన్నా వస్తారా? కానీ యేసు ప్రభుకు అంత తెలుసు, నన్ను కొడతారు, నన్ను చంపుతారు, నన్ను గాయపడతారు, నా తలకు ముళ్ళ కిరీటం పెడతారు, నన్ను చంపుతారు అని కూడా తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆయన అప్పగించబడే సమయం కూడా తెలుసు. ఆ గడియ కూడా ఆయనకు తెలుసు. మనకు జరగబోయేది మనకు తెలుసా? మనకు జరగబోయేది గిట్ట మనకు తెలిసి ఉంటే ఎన్ని విధాలుగా తప్పించుకుంటామో. ఆయనను పట్టుకునే విషయం తెలుసు. ఆయనను శిలువ మరణము అప్పగించే విషయం తెలుసు. అదే గడియకు అదే సమయానికి గెత్సెమనే తోటకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి కొరకు, ఫస్ట్ భూమి స్వస్థత కొరకు ఆయన రక్తము చిందించాడు. దేని కొరకు? ఆయన రక్తము భూమి మీద గొప్ప రక్త బిందువుగా అడిచెను. స్తోత్రం. హల్లెలూయా. అరే భూమి అన్న సారం ఎత్తుందండి. భూమి సారం ఎత్తేనే కదా పంట పండేది. కానీ మనసులో హృదయాలలో సారం లేదు. దేవుణ్ణి నమ్మటానికి, దేవుణ్ణి విశ్వసించటానికి చోటు లేదు. అంత బలత్కారము, అంత అబద్ధము, అంత అన్యాయము, అంత కోపము, అంత గ్రహింపు లేని జీవితముతో నిండి ఉన్నది మానవుని హృదయం. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అయితేనే ఆ గాయాలు ఓర్చుకోగలిగాడు. దేవుడైతేనే సహించగలిగాడు. దేవుడైతేనే వాటిని జయించగలిగాడు. దేవుడైతేనే ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచాడు. ఇవాళ ఏంటి? ఈస్టర్ కదా. ఈస్టర్, గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. ఎట్లా మంచి శుక్రవారం?
మన విమోచన కొరకు చనిపోయేవాడు. మనకు రావాల్సిన శిక్ష. ఎస్, స్తోత్రం, హల్లెలూయా. 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 అసలు ఈ శుక్రవారానికి పేరేం పెట్టాలంటే పీడ శుక్రవారం అని పెట్టాలా లేదా? పీడ శుక్రవారం. ఎందుకంటే ఈ పీడ దినం యేసు ప్రభు కొట్టబడ్డాడు, యేసు ప్రభు గాయపరచబడ్డాడు. ఇది పీడ శుక్రవారం అని పెట్టాలి. కానీ ఈ శుక్రవారానికి గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. దేవుడు కొట్టబడిన దినం మనుషులకు విమోచన మార్గం, రక్షణ మార్గం తెరవబడిన దినం. అందుకనే శుభ శుక్రవారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే గుడ్ ఫ్రైడే. ఆమేన్. నీ ఇంట్లో ఓ గొర్రెను గిట్ట వధిస్తే నీకు పండుగనే. దేవునికి స్తోత్రం. పండుగనే కాదా? మాటలు ఎట్లొస్తాయండి ఏటను వధించినప్పుడు? యారన్లు జర మాట్లాడుకోకుండా ఆ రోజు మాట్లాడతారు. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కారప్పొడి అంది, ఈ మసాలా అంది అని వంటల కాడ కొంచెం మాట్లాడుకుంటారా లేదా? అటువంటి దయ, అటువంటి ఐక్యతను, అటువంటి సంతోషాన్ని అనుగ్రహించడానికి ఆ గొర్రె పిల్ల వధించబడ్డాడు. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఆయన కొట్టబడ్డ రోజు, ఆయన రక్తము చిందించిన రోజు, ఆయన గాయపరచబడ్డ రోజు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. మనం అంతా కలిసి ఉత్సాహంగా మాట్లాడుకునే దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుడు భూమి మీదకి వచ్చిన దినం, మనల్ని విమోచించిన దినం, మన కళ్ళు తెరిచిన దినం, మనకు దైవత్వాన్ని పంచిన దినం, కనబరిచిన దినం, మనకు గ్రహింపు కలగజేసిన దినం, మన మనస్సులో దేవుని వైపు తిప్పిన దినం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. రాయబడిన మాట ప్రకారం చదివితే మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటానికి స్తోత్రం. తన ప్రాణం ఇచ్చుటానికి వచ్చాడండి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు కిడ్నీలు అమ్ముకునేవారు ఉన్నారు, ఉన్నారా లేదా? ఎందుకు అమ్ముతారండి? డబ్బుల కోసం అమ్ముతారు. దేవునికి స్తోత్రం. కానీ ఒక తల్లి ఒక కుమారునికి 2 కిడ్నీలు పోతే ఒకటి ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? డబ్బులక? నా కొడుకు బ్రతకాలి, నేను కన్న కొడుకు బ్రతకాలి, నేను సన్యం ఇచ్చిన కొడుకు బ్రతకాలి. నేను ముసల్దాన్ని అయితే నా బ్రతుకులో, నా ఆయుష్ ముగింపులో నాకు గంజి పోసే కొడుకు బ్రతకాలి. స్తోత్రం. తల్లిదండ్రుల ప్రేమ అదే కదా, దేవుని ప్రేమ కూడా అదే. దేవునికి స్తోత్రం. ప్రజల పట్ల తన రూపములో సృష్టించుకున్న ప్రజల పట్ల దేవుని ప్రేమ కూడా అదేనండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను,
కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందునట్లుగా ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఇది మన సాక్ష్యం, మనము అనుభవించిన సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము రుచి చూస్తున్న సాక్ష్యం, మనము యేసయ్యను గ్రహించిన సాక్ష్యం. ఎవరు చెప్తారండి ఈ త్యాగం? అసలు మనుషులకు అది సాధ్యమే కాదు. ఒక మనిషి కొరకు ఒక మనిషి చనిపోవటం సాధ్యం కానే కాదు. అవుతుందా? అరే రేపో మాపో చచ్చిపోతారంటే ముసలిది ఉంటే ఇంట్లో ముసలోడు ఉంటే రేపో మాపో కథం అవుతారు. తోలంతా ముడతలు పోయింది, ముఖం అంతా ముడతలు పోయింది. అట్లయినా కూడా మెల్లగా గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్తాం. స్తోత్రం. హల్లెలూయా. ఏ పాపిష్టోళ్ళని ఉంటారండి, ఇక చచ్చిపోతుండు, కథ అయిపోతుంది, ఇక సావుని సత్య సమాజ్ చేద్దాం లేకుంటే కాల్చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. చివరి రోజు కూడా హాస్పిటల్కు తీసుకెళ్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నశింపక నిత్య జీవం పొందాలని నా బిడ్డలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నోవాహు కాలములో వాగ్దానం చేశాడు, ఇకెన్నడు కూడా ఈ విధంగా నాశనం చెయ్యనిగా అని మాట ఇచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కగా ఉందండి ఆ మాట. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయటానికి వచ్చాడు, ప్రాణమిచ్చటానికి వచ్చాడు. నేనే దేవుడనని తెలియజేసుకోవటానికి తన శిలువ మరణము ద్వారా, కొరుడ దెబ్బల ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్లా గాలాలు ఎక్కున్నాయటండి, దానికి కొరడాకు గాలాలు ఎక్కున్నాయట. ఏసి కొట్టి గుంజితే సరసర మొత్తం పీక్కొచ్చిందట ఈపులకు. అందుకని యెషయా ప్రవచన గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, ఆయన వీపు దున్నబడ్డది. స్తోత్రం. దున్నబడ్డది. ఎక్కడ నన్ను అక్రమం కనబడ్డదా? ఎక్కడ నన్ను అన్యాయం కనబడ్డదా? ఏం లేదండి. అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడు కదా. ఒక పురుషుని ప్రణయం లేకుండా జన్మించినటువంటి ఆ పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. స్త్రీ సంతానం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుణ్ణి ఇంకా గ్రహిస్తలేరండి. ఇప్పుడు చాలామంది ఎలా చూస్తారంటే, ఇప్పుడు ఈస్టర్ పండుగలో నేను చాలా వాట్సాప్లలో చూశాను, మొత్తము యేసు ప్రభు ఫోటోలు ముళ్ళ కిరీటం పెట్టి రక్తం కార్చినట్టుగా. వాడేం సేవకుడు? అతడు యేసుప్రభ. ఆ ఫోటోలు ఉన్నాడు యేసుప్రభ. అంటే సిలువేయబడ్డ యేసుక్రీస్తును ఆ గలతీ సంఘానికి ఫోటోలో చూపించాడు ఆ పౌలు. ఎట్లా చూపించాడు? వాక్యము ద్వారా సిలువ వేయబడ్డ యేసుక్రీస్తును గలతీ సంఘానికి ప్రదర్శించాడట. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమన్నారట గలతీ సంఘస్థులు? సిలువ వేయబడిన యేసు క్రీస్తును మాకు ప్రదర్శించావు, మాకు అంతే చాలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ ప్రదర్శించరాక ఈ ఫోటోలు పెడతారు. ప్రదర్శించరాక, వివరించరాక
ఈ కథలేనే. ఈ శుభ శుక్రవారం కూడా ఎంతమందిని నవ్విస్తారు. స్తోత్రం. నువ్వు బర్త్డేకి వెళ్ళినంటే నాకు కూడా బాధ అనిపించింది. ఈ శ్రమ దినాలలో ఏం బర్త్డే, దేవునికి స్తోత్రం. ఆ సంవత్సరం క్యాన్సిల్ చేసుకోవాలి బర్త్డే. ఎవరిదన్నా బర్త్డే ఉంటే ఈ వారంలో క్యాన్సల్ బర్త్డే. ఎందుకు? యేసయ్య కొరకు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. ఒప్పుకుంటారండి ఎవరు? ఈ బోధించేవాడు అందరికి ఆపోజిట్. మమ్మల్ని ఏది తిననియడు, ఏది చేయనియడు, ఏది ధరించుకోనియడు, ఎక్కడికి పోనీయడు. ఈయనకు వారసులు ఉంటే కదా అనుకునేటోళ్ళు ఉంటారండి. స్తోత్రం. హల్లెలూయా. అన్ని వదులుకొని ఈడికొచ్చాం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. యేసయ్యని మన మీద కక్ష కడితే నేను ఎందుకు పోవాలి వారి కొరకు, నేను ఎందుకు శ్రమ పడాలి, నేను ఎందుకు గాయపరచబడాలి, నేను ఎందుకు సిలువకు అప్పగించుకోవాలి, నేను ఎందుకు సరిపోవాలి అనుకుంటే ఈ రక్షణ పొందే వారమా? దేవునికి స్తోత్రం. మన కొరకు పరలోక రాజ్యము, ఆ పరలోక రాజ్య దారము తెరవబడేదా? అంతే. ఊరుకు పోయే దారి తెలియక అంత సతమతం అయిపోయే వాళ్ళం, ప్రసంగిలో రాయబడ్డట్లుగా. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమంటారంటే, చచ్చిపోయి ఆ దినాల రోజు ఏమంటారు? ఆ దేవుడే అంటారు. ఆ దేవుని దగ్గరికి పోయిరా. స్తోత్రం. నీ నమ్మకం వేరు, నువ్వు చేసే పనులు వేరు కదా. గర్భవతి అయిన తర్వాత నొప్పులు తీర్తుంటే బంధుమిత్రులందరి హాస్పిటల్ ముందుండి మా కేకలు ఎత్తుంటే, కనలేకపోతుంటే 3 రోజులు హాస్పిటల్ కానీ ఉంటే ఏమంటారు? ఇక ఆ దేవుడే, మనం ఏం చేయలేం. స్తోత్రం. సత్యదేవుడు కనేటప్పుడు దేవుడు, ఏ దేవుడు? ఆ దేవుడే. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఎప్పటికీ మన జ్ఞాపకంలో ఉండాలి. ఆయన మన పట్ల శ్రమ, ఆ గాయాలు మన జ్ఞాపకం ఉంటే చాలు, మనకు ఆదరణ. దేవునికి స్తోత్రం. మనకు శుభ నిరీక్షణ, వాడిపోని నిరీక్షణ. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడ్డ మాట చదివితే చక్కగా ఉందండి. చదివి సహాయం ఇచ్చేయండి, చదవండి. గలతీ 3:13. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా ఆయన పొందిన గాయముల ద్వారా, ఆయన పొందిన శ్రమ ద్వారా, ఆయన పొందిన వేదన ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమైపోయాడండి. వ్రేలాడదీయబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు, శాపమైపోయాడండి. స్తోత్రం కదా. ఆయన కొరకు మనం ఏం చేసినా అంత జీరో. అదే స్టెప్ని గ్రహించాడు. దేవునికి స్తోత్రం. అదే అపోస్తులు గ్రహించారు. ఆయన చేసిన దాంట్లో మా ప్రాణాలు, మా శిరస్సేదనం
మా గొడ్డళ్ళతో నరకబౌట, మా రంపెములతో కోయబౌట, మాది జీరో. మేము పొందే ఆశీర్వాదానికి ఆయన పడ్డ శ్రమలు జీరో. దేవునికి స్తోత్రం. ఏ ఆశీర్వాదం పొందటానికట? అబ్రహాము పొందిన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము తన కుమారుని వధించడానికి, నరుకుటానికి, రక్తము చిందించడానికి వెనుకలు తీశాడండి. మరి యవనస్తుడే కదా, కట్టెలు మోసిన వాడే కదా. కొంచెం అన్న చేతులు కట్టి కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు ఏమన్నా కొంచెం అనాలనా లేదా? డాడీ ఏం చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు, కొంచెం అన్న అనాలనా లేదా? చెప్పండి. ఇప్పుడు ఇంత నమ్మకమైన భార్య రవికి, స్వాతి, ఒక రోజు రాత్రి బండి మీద కూర్చుండబెట్టుకొని మనం పాత చర్చి వైపు తీసుకెళ్తుంటా అనుకోండి, ఇటెందుకు తెస్తున్నావు, నీకేమో మెంటలా, ఈ రాత్రి ఇటెందుకు, కొంచెం అన్నా సరకాస్తుందా లేదా? నన్ను ప్రేమిస్తున్న భర్త నాకు ఏ హాని చేయడు, నన్ను మోసం చేయడు, అబ్బో నా ప్రాణం, ఆయన నా గుండె, నేను ఆయన గుండె అనుకుంటే ఇవన్నీ ఉంటాయా? ఉండవు కదా. ఇసాక్ అట్లుంది. దేవునికి స్తోత్రం. ఇసాక్ ఎట్లుంది? మా డాడీ నన్ను ఎత్తుకున్నాడు, మా డాడీ నన్ను ముద్దాడిండు, మా డాడీ కంటే నేను ప్రాణం. దేవునికి స్తోత్రం. నన్ను కట్టెల మీద పడుకోబెట్టినా, నా చేతులు కట్టేసినా, నా కాళ్ళు కట్టేసినా, నా డాడీ నాకు హాని చెయ్యడు. ఆయన ముద్దు పెట్టుకున్న ముద్దులు జ్ఞాపకం ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమించిన ప్రేమ నా జ్ఞాపకం ఉంది. మనకేదండి? స్తోత్రం. ఆడ బ్యాంక్ కాడ డబ్బులు 3 లక్షలు విత్డ్రా చేసుకుందట, సంచిలో పెట్టుకున్నది. ఓ బండివాడు వచ్చాడు, అమ్మ కూర్చో దించుతా అన్నాడు. నమ్మి కూర్చున్నది. బండి ఎటో వాళ్ళ ఎటో, అరే 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 ఎడు తీసుకపోతున్నాడు, అరే అరే అని ఇప్పుడు కొడుతుందట. ఊట తీసుకున్నాడు, బయట పడ్డాడు, అవతల పడ్డాడు. కానీ మన దేవుడు మనకు మూటిచ్చి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆదరణ అనే మూట, ధైర్యం అనే మూట, నిత్య జీవం అనే మూట, దేవునికి స్తోత్రం, సమృద్ధి జీవం అనే మూట ఆయన పొందిన గాయాల ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మనకి ఇచ్చి పోయాడండి. నీకు బీరువాళ్ళ డబ్బులు ఉన్నాయండి, వారం రోజులు చూడకుండా ఊరుకుంటావా? చూడకుండా ఊరుకుంటావా? వారం రోజులు 10 లక్షలు తీసుకొచ్చి పెట్టామండి, వారం రోజులు చూడకుండా ఊరుకుంటామా? రోజు చూస్తాం, ఉన్నాయా లేదా, ఎన్ని కట్టలు పెట్టాను, ఎట్లా పెట్టాను, అట్నే ఉన్నాయా లేవా అని రోజు పొద్దుగాల చూసి అవి ఇట్లా లెక్క పెట్టుకుని మళ్ళీ ఆ దినానికి తృప్తి. ఇంత పెద్ద మూటిచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇంత పెద్ద మూటనండి, ఇంత పెద్ద ధనం, ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? ఆయన గాయాల నుండి. దేవునికి స్తోత్రం. ఆయన చిందించిన రక్తము నుండి. యోసేపు ఎందుకు పోయాడు ఐగుప్తుకు? ఎందుకు పోయాడు? వాళ్ళ అన్నల కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు అమ్మబడ్డాడు. దేవునికి స్తోత్రం. అన్నలారా, మీరు నాకు తెలిసారు, నేను మీకు తెలియలేదు. కానీ మీరు సంతాప పడకండి, మీ రక్షణ కొరకే దేవుడు నన్ను
ఇక్కడికి పంపించాడు. దేవునికి స్తోత్రం. మన రక్షణ కొరకు యేసయ్య ఇక్కడికి వచ్చాడు. అంతే, మూలం ఒక్కటే. ఇది మనకు గర్వకారణమా కాదా? మరి లోకములో ఉండి అన్ని ఎంజాయ్ చేస్తే గర్వకారణమా? నేను తెలిసిన వెళ్ళేవాడిని ఆదివారం 2 సినిమాలు చూసేవాడిని. 2 సినిమాలు చూసే వరకు నిద్దంత గొప్ప 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 గుద్దేడిది. ఎందుకు గుద్దేడిదో ఏమో నాకు అర్థం అయ్యేది కాదు. గొప్ప గొప్ప గుద్దేడిది. ఎందుకు గుద్దేడిదో నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, బాగా కళ్ళు తెచ్చి చూసాడు కదా, ఆ చూసే ఆ లోడంతా దీని మీద పడేడిదేమో. గొప్ప గొప్ప గుద్దేడిది. ఈ ఆటనే ఈ నెత్తి నొప్పి అన్నది అక్కుతుందేమో అని బయటకు వచ్చి 2 సీసాల కళ్ళు తాగేవాడిని. ఆ 2 సీసాల కళ్ళు తాగితే ఇంకా ఎక్కువ అయ్యాడు. ఈ ఎక్కువ అవుతుంది ఏంటని మళ్ళా సార తాగేవాడిని. ఈ కథను దారి తప్పేవాడిని. స్తోత్రం. కానీ నా యేసయ్యని నమ్ముకున్నందున ఎంత తృప్తి ఉన్నదండి. దేవునికి స్తోత్రం. ఆయన పొందిన గాయాలు గ్రహించినందున, ఆయన చిందించిన రక్తాన్ని నేను స్వీకరించినందున నాకెంతో ఆదరణ ఉన్నది. ఇక కళ్ళుతో నాకేం పని అండి? దేవునికి స్తోత్రం. ఇంకా సారతో నాకేం పని? ఇంకా గుట్కతో నాకేం పని? ఇంకా సినిమాతో నాకేం పని? ఇంకా సీరియల్తో నాకేం పని? నా యేసయ్య సీరియల్ నా వెదుట ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఓ పాస్టర్ అమ్మ 8:30కు ప్రార్థన నడిపించాడట. ప్రతిరోజు 8:30కు చాలా మంది వచ్చేవారట. అయితే అప్పుడే ఒక సీరియల్ స్టార్ట్ అయిందట. ఏకదం 8 గంటలని ప్రకటించిందట. ఈ శ్వాసలకు ఎవ్వరికి అర్థం కాలేదట. ఏంటి 8:30కు పెట్టేది ఏకదం 8 గంటలు అంటుంది అని అంతా బిత్తరపోయారట. అయితే తీర గ్రహించి చూసేవరకు ఏముందంటే 8 గంటలకు సీరియల్ స్టార్ట్ అవుతుందట. అంటే అర్ధగంట కదా. యేసయ్య శ్రమలు గ్రహించిన వారికి లోకములు అన్నీ కావాలి. సినిమాలు కావాలి, సీరియల్ కావాలి. కొన్ని సంవత్సరాలు మా ఇంట్లో టీవీ ఉంటుంది కానీ వార్తలు తప్ప ఏమిను. మా పాస్టర్ మా టైం కరెక్ట్ టైం తెలుసు ఆమెకు. పెట్టు వార్తలు అంటది. నేనంటాను, నీకేమన్నా రాజకీయ పాత్ర ఉన్నదా? నువ్వు ఏ పార్టీకి చెందినదా? నువ్వు ఏం చేయబోతావు? నీకు వార్తలు కావాలి. ఆమె వార్తలు అయిపోయినాక నేను బైబిల్ చదువుకోవాలండి రాత్రి. స్తోత్రం. అంటే ఆమెకి ఎందుకు ఇంట్రెస్ట్ అంటే లోకములో ఏమి జరుగుతుంది అనేది వినాలే. బాధ్యతారు. స్తోత్రం. అంటే లోకంలో ఏమి జరుగుతుందో ఆ వార్తలు విని నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి మార్పు కొరకు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మనం ఉన్నాం. మన తండ్రి త్యాగం మన పట్ల ఏంటి, లోకం పట్ల ఏమిటి, అది మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. అంత చాలండి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మన దేవుని త్యాగం మన జ్ఞాపకం ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. ఆయన త్యాగము, ఆయన గాయాలు, ఆయన రక్త చిత్త జీవితం, ఆయన మాంసముద్దగా మార్చబడిన స్థితి ఎవరి కొరకండి?
నిన్ను నన్ను గొప్ప చేసి అబ్రహాము పొందిన ఆశీర్వాదం పొందుటానికి దేవునికి స్తోత్రం. ఎందుకు ఇద్దరు కష్టపడుతున్నారు? ఎందుకు? వాళ్ళ కొరకే. ఎస్ఐ కష్టపడ్డది ఎవరి కొరకు? మన కొరకే. మనం ఆయన పిల్లలము. దేవునికి స్తోత్రం. ఆయన రక్తం ఇచ్చుకున్నాడు మనలా. అది గ్రహిస్తే చాలు, లోకములో త్యాగం చేస్తాము. దేవునికి స్తోత్రం. ఎట్లా? బ్రతికితే క్రీస్తే, సావైతే లాభం. ఇప్పుడు తండ్రి మనసు కొడుకు ఎరిగాడు అనుకో, మా నాన్నకి టీ కాలితే స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఏ దుష్టుడు ముట్టకుండా. దేవునికి స్తోత్రం. అందరం మనం మోకరిస్తాం ఈ గుడ్ ఫ్రైడే రోజు. ఓ హల్లెలూయా.